సిరియాలో బషర్ అల్ అసద్ పాలనకి రోజులు దగ్గర పడుతున్నట్టే కనిపిస్తోంది. తాజాగా బషర్ సేన మరో వైఫల్యాన్ని ఎదుర్కొంది. నిన్న అలెప్పో నగరం, ఇప్పుడు హమా సిటీ రెబల్స్ పరమయ్యాయి. కాగా హమా సిటీ పోలీస్ కమాండ్ హెడ్ క్వార్టర్స్, ఒక ఎయిర్ బేస్, కేంద్ర కారాగారాన్ని తిరుగుబాటుదారులు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. జైల్లో ఉన్న తోటి రెబల్స్ ఖైదీలను బయటకు వదిలేశారు. మరోవైపు అమాయక పౌరులు ప్రాణ భయంతో నగరాన్ని వీడారు. ఇక రెబల్స్ తదుపరి లక్ష్యం దేశంలోనే మూడో అతిపెద్ద నగరమైన హోమ్ సిటీ. హమాకి ఇది కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజధాని డమాస్కస్ కి సింహద్వారంగా ఈ నగరానికి పేరుంది. అధ్యక్షుడు అసాద్ కి ఇది ఏమాత్రం మింగుడు పడని పరిణామం. హమాపై పట్టు కోల్పోయాడంటే దేశం పైన పట్టు కోల్పోతాడు. పరిస్థితి అంతవరకు రాకుండా ప్రభుత్వ సేనలు పోరాడుతున్నాయి. ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2011 మార్చిలో అసాద్ పాలనకి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం టర్కీ అండతో తిరుగుబాటుదారులు, జిహాద్ ఉగ్రవాదులు, సిరియా వ్యతిరేక శక్తుల గ్రూప్ గా కొత్త రూపం సంతరించుకుంది. ఇటీవలి కాలంలో ఇది ఉధృతమైంది. ప్రెజెంట్ అసాద్ ప్రభుత్వ పాలనా నీడలో కేవలం కొన్ని నగరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతా ప్రాంతాలను ఒక్కొక్కటిగా తిరుగుబాటుదారులు ఆక్రమించుకుంటూ వస్తున్నారు. గతంలో అసాద్ కి పూర్తి అండదండలు అందించిన రష్యా, ఇరాన్లు ఇప్పుడు సొంత యుద్ధాల్లో మునిగి ఉన్నాయి. అయితే సిరియాను కాపాడుకోవటం రష్యా, ఇరాన్లకు చాలా ఇంపార్టెంట్. ఇరాన్ తమ దళాలను ఇప్పటికే పంపించగా రష్యా ఉధృతంగా వైమానిక దాడులు చేస్తోంది. సిరియా అంతర్యుద్ధాన్ని అణిచివేయటం అసద్కి ఎంత ముఖ్యమో రష్యా, ఇరాన్కి అంతకన్నా ముఖ్యమని ఇటీవల హిస్టరీ చెప్తోంది. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు ఎంతటి భారీ దాడులు చేసినా చివరికి వారిని ఓడించి తీరుతామని అసద్ హెచ్చరించారు. తిరుగుబాటుదారులు బుధవారం ఆక్రమించిన హమా పేరు 3 దశాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది. 1982 ఊచకోత ఈ నగరంలోనే జరిగింది. అసాద్ తండ్రి హఫీజ్ కర్కసా ఏలుబడిలో ప్రభుత్వం ఇస్లామిక్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసింది. ఆనాటి ఊచకోతలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.